సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన రాజుతో నాన్న హీరోగా నటించిన కొత్త సినిమానే పురుషోత్తముడు. ఇంక ఈ సినిమా మీద హైప్ అసలు ఏమీ లేదు. అసలు ఈ సినిమా ఒకటే రిలీజ్ అయిందనే విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఇంక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మినీ శ్రీమంతుల్లో అనిపించినా సరే ఇంకా ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ స్టాక్ అయితే దక్కించుకుంది. ఇంకా మన రాజుతో నాన్న పురుషోత్తముడు సినిమా 2 రోజులను అయితే విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ రోజులోకి అయితే అడుగు పెట్టేసింది. ఇంకా వీకెండ్ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో కూడా నిరాశ అయితే కలిగించాయి. అసలు 3వ రోజు నష్టాలంతా లాభాలంతా తెలుసుకుందామా పదండి. మరి అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకా వీకెండ్ మొత్తం మీద బుకింగ్స్ ఒకసారి చూసుకున్నట్టయితే పట్టుమని 12,000 టికెట్ సేల్స్ కూడా సినిమా అయితే కంప్లీట్ చేసుకోలేదు. వీకెండ్ మొత్తం మీద ఇంకా కంప్లీట్ గా వర్కింగ్ డేస్ లో చూసుకున్నట్టయితే వాష్ అవుట్ అయిపోయింది సినిమా. 55 నుండి 60 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే అందుకుందని ట్రేడ్ అయితే అంటుంది. ఇంకా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కొంచెం ఎక్కువే అవడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మినిమం 1.5 పైగా అయినా షేర్ అందుకోవాల్సిన అవసరం అయితే సినిమాకి అయితే ఉంది. కానీ పొట్టుమని 50 లక్షలు కూడా అందుకోలేకపోతుంది సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రాజు తరుణ్ అన్నకి మరో డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలవడం అయితే ఇప్పట్లో మన రాజు తరుణ్ అన్న కంబ్యాక్ ఇచ్చే అవకాశమే లేదంటున్నారు. మరి రాజు తరుణ్ అన్న పురుషోత్తముడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకున్నారు మీరు కూడా కింద కామెంట్ చేయండి guys. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys.